బట్టలు వెళ్ళినదంటు తీసుకోవాలా అంతేనా బద్దిపోచమ్మ టెంపుల్ మన ప్రోగ్రామ్ ఉందా చేసినావా ఇప్పుడు రాలేదు మరి అత్తండి Gracias.
గ్రామంలో లక్కమార్కాప్ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న పట్నాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే విప్ ఆది సీనన్న గారు రావడం జరిగింది. వారికి మా లక్కమార్ కులం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మల్లన్న దేవుని దయతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. రుద్రవరం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధిలో లక్కమారు కాపు కులానికి సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా స్వామివారి సన్నిధిలో పట్నాలు వేయడం, బోనాలు సమర్పించడం, లోక కళ్యాణం జరగాలని, తమ కుటుంబాలను కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టైశ్వర్యంతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పని, మాకు మా గ్రామానికి ఎలాంటి కీడు రాకుండా చూడుతానని చెప్పి మల్లికార్జున స్వామి సన్నిధిలో చేసినటువంటి మరి ఆ పట్టణాలకు స్వామివారు మెచ్చి వీరి కుటుంబాలతో పాటు ఈ గ్రామానికి, ప్రాంతానికే ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సు సంపూర్ణంగా అందేయాలని చెప్పిన ఈ సందర్భంగా నేను కూడా స్వామివారిని వేడుకోవడం జరిగింది. మరి మన హైందవ సంస్కృతిలో ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలుగా, కుల దేవతలుగా మరి గ్రామాన్ని కాపాడే విధంగా, కులాన్ని కాపాడే విధంగా, కుటుంబాలను కాపాడే విధంగా మనం ప్రతి ఏటా కూడా మన పూజలు చేయడం, మరి కొన్ని గ్రామాలలో బ్రహ్మోత్సవాలు, లేదా వార్షికోత్సవాలు, కుంకుమ పూజలు, లేదా అన్నదాన కార్యక్రమాలు, ఈ విధంగా రకరకాలుగా ఆయా దేవాలయాల్లో మన కార్యక్రమాలు నిర్వహించుకొని మరి లోక కళ్యాణం జరిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకుని ఆనవాయితీగా వస్తుంది. ఆ క్రమంలో మరి మల్లన్న తండ్రి అంటే ఇది చాలా నిష్ఠతో మల్లన్న తండ్రికి మల్లన్నను చేసుకునేటువంటిది మన గ్రామాల్లో చూస్తున్నాం. మరి శెట్టివారాలు వచ్చినట్టు కూడా చాలా నిష్ఠగా మల్లన్నను కొలిచేటువంటిది కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి మల్లన్న పవిత్రమైనటువంటి ఆ మల్లికార్జున స్వామి ఆలయంలో ఇలాంటి కార్యక్రమం జరగడం మరి ఆనందదాయకం, శుభదాయకం. ఈ సందర్భంగా లక్కమారి కుల సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించి ఈ మహత్కరమైనటువంటి కార్యక్రమంలో, ఈ భక్తిభావమైన కార్యక్రమంలో మరి లోక కళ్యాణం జరగాలనేటువంటి కార్యక్రమంలో ఈ గ్రామానికి, మా కులానికి, మా కుటుంబాలకు ఏం కీరావకూడదని కోరేటువంటి చక్కటి కార్యక్రమం మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలి, అందరికీ సంపూర్ణ ఆశీస్సులు అందాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.